బయట పెడుతుండేవాళ్ళు. బహుశా ఇప్పుడు గత ప్రభుత్వంలో అప్పు ఎంత ఉంది, ఎంత లేదు, చూపించింది ఎంత ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటికి రావడానికి ఇదవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్తో పాటు సైన్స్, టెక్నాలజీ కొన్ని శాఖలు ఉన్నాయి. తర్వాత వాటిని కొంచెం పంచే అవకాశం కూడా ఉంటుంది. పర్యావరణం అందులో పెట్టారు ముఖ్యంగా. ఆయన ఫోకస్ ఏరియాస్లో పర్యావరణం ఒకటి తరచూ మాట్లాడుతుండేవాళ్ళు. అది కూడా మనం గమనించవచ్చు. పర్యావరణం ఒక పెద్ద సమస్య. డిప్యూటీ సీఎంగా ఉంటారా లేదా, ఎందుకంటే అంతకుముందు అడగడము, మా పార్టీ నిర్ణయించాలంటాం, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. పట్టణాభివృద్ధి నారాయణ అండి. ఓకే, ఆయన పాత శాఖ. బాలవీరంజన్ సాంఘిక సంక్షేమ శాఖ. సంక్షేమం ఓకే, ఒకటి వస్తున్నాయి. పట్టణాభివృద్ధి నారాయణ అంటే ఇది అదే కదా, అమరావతి అని. ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అది వరకు. అవును, కొంతకాలం బొత్స చేశారు. గుట్టుపాటి రవి విద్యుత్ శాఖ. వెరీ గుడ్, అది కీలకమైంది రెవెన్యూ ఖర్చు వ్యయం పరంగా. ఓకే, నెక్స్ట్ మన కందుల దుర్గేష్ రావాలి. కందుల దుర్గేష్కి ఏ శాఖ ఇచ్చారన్నది. సో ఆలస్యం ఏం లేదు, కూర్పు అయిపోయినట్టేనా? ప్రకటన కూర్పు వాస్తవానికి మొన్నే అయిపోయింది. వాళ్ళ డివిజన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు ఇచ్చేసారు. ఇంకా ఇది అయిపోయింది. ఇంకా ఫుల్గా కొలువు తీరినట్లు లెక్క. కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ అండి. అదే, ఇది కూడా మీ ఊహాగానం. నేను నిన్న చెప్పాను ఇవన్నీ కూడాని. అందులో మిస్ అయింది ఏంటంటే హోంశాఖ అచ్చెన్నాయుడు అని అనుకున్నాం. అదే బోల్డ్ డెసిషన్, అది తీసుకున్నారు. వంగలపూడి అనితకి వెళ్ళింది అది. అది ఒక్కటే డిఫరెన్స్ మనకు కనిపిస్తున్నది. సార్, ఇప్పుడు జనసేనకి ఏమిస్తారు? జనసేనకి కేటాయించినవన్నీ కూడా గౌరవప్రదంగా కేటాయించినట్లయినా ఇందులో ఏమైనా? అందులో పెద్ద సందేహం ఏం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెంబర్ 2 అనేది క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం మనం అది చూస్తాం. అంతకుముందు ఒకవేళ కొన్ని ప్రశ్నలు ఏం చేయాలి ఇట్లాంటివి ఉన్నా కానీ అదేమీ లేకుండా అది చెప్పేశారు. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావటం అన్నది, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, మీరు ఇందాక అడిగిన రాజ్యాంగ సమస్యలు అవే కాకుండా ఈయన లైనప్, అది ఒక లైనప్ ఏర్పడబోతుంది. ఒక థర్డ్ రీజనల్ పార్టీ, 3వ రాజకీయ సామాజిక శక్తి ఒకటి అవతరించింది. దానికి ప్రతినిధిగా ఆయన ముందుకు వచ్చాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కొత్త వేదిక లేదా కొత్త శక్తి రావడానికి ఇది ఒక సంకేతం కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ గ్రూప్స్ కింద చూస్తే 3 3గా చూడటం అనేది ఒకటి అలవాటు అయిపోయింది కదా జనం. అవును, అందువల్ల పవన్ కళ్యాణ్ పాత్ర ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయినట్టు లెక్క. ఇంకా అంటే పూర్తి దానికి శాంక్టిటీ, కాన్స్టిట్యూషనల్ లీగల్ శాంక్టిటీ అంటారు, ఆ టైప్ పొలిటికల్ శాంక్టిటీ దీంతో వచ్చినట్టు భావిస్తారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్ అండ్ బిల్డింగ్స్ అండి. అండి ఎప్పటి నుంచో ఉన్నారు. బనగానపల్లి శాసనసభ్యుడు, ఆయన మొదటిసారి పదవిలోకి. నెక్స్ట్ మిగతావి ఏంటంటే టీజీ భరత్, ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే, టీజీ వెంకటేష్ కుమార్, టీజీఎల్ గ్రూప్ వాళ్ళంతా ఇండస్ట్రీలు ఇది కాబట్టి బహుశా ఇచ్చున్నారు. అవును. సో 25 కూర్పు జరిగింది యంగ్స్టార్. కానీ ఈసారి యంగ్స్టార్స్కి ఎక్కువ అవకాశం ఇవ్వడం చాలా చాలా కీలకమైన జరిగింది. రేపు పొద్దున్న నా ఉద్దేశం మళ్ళీ రేపు రాజ్యసభ అప్పుడు కూడా కొన్ని చేస్తారు. ఇప్పుడు గల్లా జయదేవ్ లాంటి ఆయన ఇక్కడ మానేసి అటు వెళ్ళారు అనుకోండి. అవును, ఇప్పుడు అలాంటి ప్రయత్నం జరిగే ఒక అవకాశం ఉంటుంది. కొంతమంది వనరులు ఉన్నవాళ్ళు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు అని చంద్రబాబు భావించే వాళ్ళను రాజ్యసభ రూట్లో తీసుకొచ్చే ఒక అవకాశం కూడా ఉంటుంది. ఈవిడ సవిత గారికి బీసీ వెల్ఫేర్. ఓకే, వాసంశెట్టి సుభాష్ మీకు చెప్పాను కదా, లేబర్ ఫ్యాక్టరీస్. కొండపల్లి శ్రీనివాస్